మేడం నమస్తే మేడం. సో పౌరాణిక పాత్రలు అంటే మనకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గారు అందరికి గుర్తుకొస్తారు. సో ఇప్పుడు కుమారస్వామి పాత్రలో ఒక సినిమా వస్తుంది. అలాంటి సినిమా అల్లు అర్జున్ గారికి సెట్ అవుతుందా, జూనియర్ ఎన్టీఆర్ గారికి సెట్ అవుతుందా అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఎందుకోసం అని? ఎందుకంటే వాళ్ళ తాతగారు కూడా అలాగ వాటిల్లో చేస్తారు బాగుంటుంది కాబట్టి తను కూడా అలా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఇప్పటి వరకు మీరు జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు ఏవైనా చూసారా? కొంచెం చూస్తున్నాను. అంటే ఆయన యాక్టింగ్ లెవెల్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఎట్లా? చాలా బాగుంటాయండి. ఆయన యాక్టింగ్ అంతా సూపర్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు కదా, అల్లు అర్జున్ గారి విషయానికి వస్తే మాస్ లుక్ తో అన్ని క్యారెక్టర్లు ట్రై చేస్తున్నారు ఆయన కూడా. సో ఈ క్యారెక్టర్ వస్తే ఆయనకి అంటే లైక్ బాగా అంటే జనాల్లోకి వెళ్ళే అవకాశం ఉందంటారు. నాకు జూనియర్ ఎన్టీఆర్ మీద ఎక్కువ అభిప్రాయం ఉందండి. ఇలాంటి క్యారెక్టర్లు అయితే ఆయనే బాగుంటారు అనిపిస్తుంది. అది అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే డైలాగ్స్ బాగా చెప్తారు, చాలా బాగుంటాయండి. అవును చెప్పి చాలా మంది చెప్తారు. అవునండి. కాకపోతే ఏంటంటే ఒకవేళ కొత్తగా ట్రై చేస్తున్నారు కాబట్టి ఈయన చేస్తే ఎలా ఉంటుంది కొత్తగా అంటే ఇక ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదండి. నాకు తన మీదే ఒపీనియన్ ఉంది, బాగుంటది అని అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. తన మీదే నాకు ఒపీనియన్ ఉందండి. ఇంకా అవి నా అంత తెలియదు. అవునండి, కరెక్ట్ సెట్ అయిపోతారు. పౌరాణిక పాత్రలో కూడా ఒకవేళ ఆయన సెట్ అవ్వాలంటే ఏ హీరోయిన్ ఎంచుకోమంటారు? హీరోయిన్ అంటే ఇంతవరకు చేసింది అయితే కీర్తి సురేష్ గారు చేశారు. అంటే పౌరాణిక పాత్రలో ఆమె అయితే సెట్ అవుతుంది. కీర్తి సురేష్ గారు పక్కా సెట్ అవుతారండి. అనుష్క కూడా అలాంటి బాగుంటారండి ఆవిడ కూడా.